2026 మార్చి 1వ తేదీ ఆదివారము రోజున త్రయోదశి, పాల్గొన శుద్ధ త్రయోదశి, దక్షిణాది కామదహనము. 2026 మార్చి 2వ తేదీ సోమవారము రోజున పాల్గొన శుద్ధ చతుర్దశి, ఉత్తరాది కామదహనము. 2026 మార్చి 3వ తేదీ మంగళవారము రోజున పాల్గొన శుక్ల పూర్ణిమ, హోలీ పూర్ణిమ, హోళీ పండుగ వేడుకలు జరుపుకోవటం శుభకరము. మార్చి 3వ తేదీ పాల్గొన శుక్ల పూర్ణిమ మంగళవారము రోజున సంపూర్ణ చంద్రగ్రహణము ఉన్నందున ఉదయం 6 గంటల వరకే ఆలయాలలో దేవీదేవతల పూజలన్నీ పూర్తి చేసి నివేదనలు పెట్టి ఆలయాలన్నీ మూసివేస్తారు. ఉదయం 10 గంటల నుండి గ్రహణ వేద ఆరంభమవుతుంది కనుక ఉదయం 10 గంటల తర్వాత మధ్యాహ్న సమయములో భోజనాదులు చేయకూడదు, నిషేధము. ఇక గ్రహణ వేద ఆరంభమవుతుంది కనుక ఇక గర్భిణీ స్త్రీలు ఉదయం 10 గంటల వరకే ఉపహారము కానీ భోజనాదులు ముగించుకొని సంపూర్ణముగా విశ్రాంతి తీసుకోవటము శుభకరము. మళ్ళీ సాయంకాలము 7 గంటల తర్వాత గ్రహణ విడుపు స్నానం చేసిన తర్వాత వసతి గృహాలలో అన్నీ శుద్ధి చేసుకొని, వసతి గృహాలన్నీ శుద్ధి చేసుకొని ప్రతి ఒక్కరూ తల స్నానాదులు, శిర స్నానాదులు సంపూర్ణంగా ఆచరించుకొని ఆ దేవీ దేవతల వద్ద దీపారాధనలు చేసుకొని ఆ దేవీ దేవతలను శివకేశవులను ప్రార్థించటము శుభకరము. గ్రహణ సమయములో మధ్యాహ్నము 3 గంటల 20 నిమిషముల నుండి గ్రహణం పడుతుంది. మార్చి 3వ తేదీ పాల్గొన శుక్ల పూర్ణిమ మంగళవారము రోజున మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషములకు గ్రహణము ఆరంభమవుతుంది కనుక గ్రహణ సమయములో పవిత్రమైన గంగా గోదావరి స్నానాదులు చేయటము, గ్రహణ సమయములో జప మంత్ర అనుష్ఠానములు చేసుకోవటము అత్యంత శుభకరము. గ్రహణము పట్టుడు స్నానం చేయాలి, విడుపు స్నానము చేయాలి. గ్రహణానంతరము వసతి గృహాలన్నీ శుద్ధి చేసుకోవాలి. రాత్రి సమయము కనుక రాత్రిపూట ఆలయాలన్నీ శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి దీపారాధనలు చేసి పూజలు చేస్తారు కనుక మరునాడు మార్చి 4వ తేదీ రోజున ఆలయాలకు వెళ్ళి దర్శనాదులు చేసుకోవటం, 12 రాశుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడాను దానాలు చేసుకోవటము, గ్రహణాన్ని ఉద్దేశించి చేసుకోవటం శుభకరము. ఈ మార్చి 3వ తేదీ పాల్గొన శుక్ల పూర్ణిమ మంగళవారము రోజున సంపూర్ణ చంద్రగ్రహణము రోజున మఘా పుబ్బా నక్షత్రం వారు, కర్కాటకము సింహరాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణము చూడరాదు. మఘా పుబ్బా నక్షత్రము వాళ్ళు, సింహరాశి కర్కాటక రాశి వాళ్ళు ఈ గ్రహణము చూడరాదు. గ్రహణ సమయములో చక్కగా మంత్ర జప అనుష్ఠానములు, శివుడికి సంబంధించినటువంటి స్తోత్రములను, కేశవుడు విష్ణు సంబంధమైన స్తోత్రములు, గురు ఉపదేశించినటువంటి స్తోత్రములను గ్రహణ సమయములో పఠించటం వలన, పారాయణము చేసుకోవటం వలన అత్యంత శుభకరము. ఈ గ్రహణము అంతటా కనిపిస్తుంది. మార్చి 3వ తేదీ పాల్గొన శుక్ల పూర్ణిమ మంగళవారము రోజున మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల నుండి సాయంకాలము 6 గంటల 47 నిమిషముల వరకు చంద్రగ్రహణము ఉంటుంది. ఈ గ్రహణాన్ని పురస్కరించుకొని ప్రతి వసతి గృహముల్లో ఉదయం 10 గంటల వరకే నిత్య పూజలు ముగించుకొని నివేదనలు పెట్టుకొని భోజనాదులు పూర్తి చేసుకోవాలి. మళ్ళీ శుద్ధ బింబానంతరము రాత్రి 7 గంటల వరకు గ్రహణము విడుస్తుంది కనుక ఆ గ్రహణ విడుపు స్నానం చేసుకొని తల స్నానాదులు చేసుకొని వసతి గృహాలన్నీ శుద్ధి చేసుకొని చక్కగా ఇండ్లన్నీ కడుక్కొని
అందరూ కూడా ఆలయాలకు వెళ్లకుండా, అంటే ఆ రోజు రాత్రి అవుతుంది కనుక ఆలయాలన్నీ సంప్రోక్షణ చేసేంత వరకు దర్శనాదులు ఉండవు కనుక మన వసతి గృహాలలోనే ఆ రాత్రి పూట 7 గంటల తరువాత దీపారాధనలు చేసుకొని ఉపహారాదులు భోజనాదులు ముగించుకోవడం అత్యంత శుభకరము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.